హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కుక్ విత్ విన్నీ ఛానల్. నేను ఈరోజు వీడియోలో అయితే చపాతీలోకి కానీ రైస్లోకి సైడ్ డిష్గా కానీ ఎగ్ కర్రీని చేసి చూపించబోతున్నాను. ఇక్కడైతే నేను 2 ఆనియన్స్ వరకు తీసుకుంటున్నాను. పెద్ద ఉల్లిపాయలు అయితే తీసేసుకున్నాను. అలాగే వీటి కోసం ఎగ్స్ కావాలి కదా, 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఈ ఆనియన్స్ని సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. నేనైతే చాపర్లో వేసి సన్నగా అయితే చాప్ చేసేసాను. అలాగే స్టవ్ అయితే వెలిగించేసుకునేసి ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఇక్కడ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ లైట్ గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇందులోకి రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి చిటికెడంత పసుపు కూడా వేస్తున్నాను. అలాగే రుచికి తగ్గట్టు స్పైసీగా కావాలన్నా కూడా కారం అయితే యాడ్ చేస్తున్నాను. ఇందులోకి ఇప్పుడైతే ఎగ్స్ కూడా పగలకొట్టేసి వేస్తున్నాను. ఈ కర్రీ అయితే చపాతీలోకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఆ రైస్లోకి అయితే సైడ్ డిష్గా అయితే సరిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ గుడ్లు అయితే ఇలాగా వేసిన తర్వాత కాసేపు మూత అయితే వేసి పెట్టేసుకొనేసి తర్వాత ఒక 2 మినిట్స్ వరకు తర్వాత మూత తీసేసి అంతా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కర్రీ కూడా ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటాను. ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.